ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్ల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించినట్టు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టనున్నట్టు పేర్కొంటూ, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ చేతల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారితనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు గాని మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు, మీది సరి అయిన డిమాండ్ అయితే దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలోని ఆశా వర్కర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్టు, అదేవిధంగా వారికి గ్రాడ్యుటీ చెల్లించనున్నట్టు ఆయన తెలిపారు. వీటికి సంబంధించి ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పీఎంజీఎస్వై పథకం కింద రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొలనుకొండలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ది పనుల కోసం కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా పీఎంజీఎస్వై పథకం 3వ ఫేజ్ కింద కేంద్రం నుంచి నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 223.65 కోట్ల రూపాయలు 60:40 నిష్పత్తిలో ఈ నిధులు మంజూరు అయ్యాయని కేంద్ర సహాయ మంత్రి వివరిస్తూ, ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో గుంటూరు జిల్లాకి 143 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాయలసీమలో ఇంకొక 80 కోట్లు, 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా తెనాల్లో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది. ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం. నంద్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణపు పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బనగానపల్లె పట్టణంలో కొత్తగా చేపట్టిన నిర్మాణ పనులను జుర్రేరు వాగులోకి మురికి నీరు కలవకుండా ప్రత్యామ్నాయంగా కొత్తగా పట్టణంలో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులందరూ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయా కృష్ణన్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు అచ్యుతాపురంలోని ప్రశాంతి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి కళాశాలలో విద్యార్థులకు చేసిన ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోవడం గమనించి వారి వివరాలను సంబంధిత కళాశాలలకు పంపించి వారు పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి బి సుజాతను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
కాగా ఈరోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై బడ్జెట్ అనంతర విషయాల గురించి భారత ప్రధానమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో రైతులు, బ్యాంకర్లు, వ్యవసాయ రంగ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలకు ఇచ్చే సబ్సిడీలను 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. పంట రుణాల పరిమితి పూచీకత్తు లేకుండా 1.60 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని, పీఎం కిసాన్ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీలో బాపట్ల పార్లమెంటు సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముఖాముఖి సంభాషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరిస్తూ నెల 1వ తారీఖు ఏదైతే ముందు ఎన్నికలప్పుడు అనౌన్స్ చేశారో కరెక్ట్గా అదే అమౌంట్ ప్రతి నెల 1వ తారీఖు నాడు పొద్దున్నే వచ్చి అధికారులు కానీ లీడర్లు కానీ వచ్చి ఇంటికి వచ్చి మరి 30 పెన్షన్ ఇస్తున్నారు అని శివపార్వతి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. 7 నియోజకవర్గాలు నేను తిరుగుతూ ఉన్నాను. ప్రతి చోట ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద 100% పనులు కల్పించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం గ్రామంలో ఈరోజు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పూడికితీత పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 10,000 మందికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కల్పించడం జరిగిందని, మరిన్ని పనులను గుర్తించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలువలు, డ్రైన్ల పూడికతీత పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రికార్డుల్లో నమోదు అయిన వివరాలను పరిశీలించారు. వార్డులో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలను తెలుసుకున్నారు. అనంతరం పూర్తి నిర్మాణ దశలో ఉన్న కొత్త సీహెచ్సీని సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించారు. కోటిపల్లి, నర్సాపురం మధ్య రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులతో ఈరోజు రైల్వే లైను ఏర్పాటులో భూసేకరణ, నష్టపరిహారాల చెల్లింపు, నష్టపరిహారాల పెంపుపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో రైల్వే లైను ఏర్పాటులో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రతి మహిళ అడుగులు వేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సూచించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బేటీ బచావో, బేటీ పడావో పేరుతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్ల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.